అమ్మవారు అలా కాదు. ఎంతమందికైనా సరే కూతురులాగా వస్తుంది. అసలు మీతో ఒక పరమార్థం చెప్పాలంటే, ఏ ఇంట్లో అయినా సరే ఆడపిల్ల పుట్టిందంటే అమ్మవారి స్వరూపమే. అటువంటి అమ్మవారి స్వరూపమైన ఆ తల్లి ఎంతమంది భక్తితో పూజిస్తారో, ఎంతమంది ఆ తల్లి మన కూతురుగా పుట్టాలని కోరుకుంటారో, ఆమె మన కూతురుగా వస్తుంది. కానీ ఆమె మహాపతివ్రత. మహాపతివ్రత అయినంత మాత్రాన ఆమె కూతురవుతుందేమో కానీ, ఎంతమందికైనా కూతురవుతుందేమో కానీ, ఆమెకు మాత్రం భర్త మాత్రం పరమేశ్వరుడే. ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఆమె భర్త మాత్రం పరమేశ్వరుడే. పురుషుడిలా అమ్మవారు నాకు కూతురులా కావాలని ప్రసన్నురాలుగా అవుతుంది. కానీ భగవతి ముందు పురుషభావంతో ఆమె ముందు నిల్చుంటే, ఆమె ఆడది నేను మగవాడిని అనే భావనతో ఆ అమ్మవారి ముందు నిల్చుంటే, అమ్మవారి కంటిలో ఎరుపు అనేది జీర వస్తుందని అన్నారు శంకరాచార్యులు.